ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే వాట్సాప్ గవర్నెన్స్ సేవల వినియోగంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని అధికారులకు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగూరు నారాయణ వివిధ శాఖలపై ఆయన సమీక్షించారు. కాకినాడ జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన కలెక్టరేట్లో వివేకానంద సమావేశ హాల్లో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, పేరాపతుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, వరపుల సత్యప్రభ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి సమీక్షలో తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి మంత్రికి వివరించారు. అనంతరం అజెండా అంశాలుగా వ్యవసాయం, ధాన్యం సేకరణ, నీటిపారుదల, ఉపాధి హామీ, గ్రామీణ నీటి సరఫరా, పురపాలన, విద్యుత్, పశుసంవర్ధక శాఖల ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించి ఆయా లక్ష్యాల సత్వర సాధనకు అధికారులకు కార్యాచరణలు సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో సమీక్షించిన వివిధ అంశాలను మీడియా ప్రతినిధులకు వివరించారు. కాకినాడ జిల్లాలో పట్టణ ఆవాసాల్లో మొత్తం 1,70,523 కుటుంబాలుండగా ఇప్పటి వరకు 28,223 కుటుంబాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను ప్రజల అరచేతిలోకి తెస్తూ అమలు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ గురించి అవగాహన పొంది వినియోగిస్తున్నారని, సౌలభ్యవంతమైన ఈ సేవలపై పట్టణాల్లో మిగిలిన కుటుంబాలతో పాటు గ్రామీణ కుటుంబాల్లో కూడా అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో పేరుకుపోయిన లెగసీ వ్యర్థాల తరలింపు ప్రక్రియలో జిల్లాలో కాకినాడ, ఏలేశ్వరం పట్టణాలు ఇంకా పూర్తి కావాల్సిందని, జూన్ నెలలోపు ఈ వ్యర్థాల తొలగింపు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓడి తిప్పేనాయక్, ముఖ్య ప్రణాళికాధికారి పి త్రినాథ్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ వర్మ, పెండం దొరబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ అనేది అవేర్నెస్ కల్పించమని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీరు కలిగితే అక్కడున్న సచివాలయంలో ఉన్న స్టాఫ్ని అడిగితే వాళ్ళు తెలియజేస్తారు. మీకు దగ్గరలో ఉన్న సచివాలయం ఉంటుంది, ఆ సచివాలయం స్టాఫ్ దగ్గరికి పోయి దీన్ని ఎలా వాడాలా, దీనివల్ల ఉపయోగాలు ఏందని అడిగితే వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ద్వారా తెలుసుకుంటే మీకు ఏదైనా అంటే పేమెంట్స్ కట్టడం కానీ, సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోవటం కానీ, కంప్లైంట్స్ ఏదైనా ఉంటే తెలియజేయటం కానీ తెలియజేయచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ హౌసెస్లో సోలార్, ప్రతి ఒక్కరికి సోలార్ ఇన్స్టాల్ చేయటం వల్ల వాళ్ళకి 0 ఖర్చు అవుతుంది ఎలక్ట్రిసిటీ. ఇంకా ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ వస్తే దాన్ని అమ్మటం వల్ల వాళ్ళకు కొంత డబ్బులు కూడా వస్తాయి. దాని మీద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దీని మీద స్పెషల్ డ్రైవ్ చేసి ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చారు. ఈ జిల్లాలో 19,593 హౌసెస్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ. ఇంతవరకు 522 మాత్రమే పెట్టడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ చేస్తే దీని మీద అగ్రెసివ్గా చేసి వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తామన్నారు. అదేవిధంగా రూరల్ ఏరియాలో 3 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేస్తున్నారు. అవి అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ వీక్లో గవర్నర్ ముఖ్యమంత్రి గారి చేతుల మీద రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 70 అన్నా క్యాంటీన్స్తో దీన్ని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జీజీహెచ్లో మరొక అన్నా క్యాంటీన్ పెట్టమని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. దానికి కూడా యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పి, అంటే ఆల్రెడీ ఒక 28 శాంక్షన్ చేశారు. 205 ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 70 కొత్తగా కట్టాం అన్నా క్యాంటీన్స్. అవి ఫస్ట్ వీక్లో ఇనాగ్రేషన్ చేస్తారు. మరొక 28 కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దాంతో ఈ జీజీహెచ్లు అడిగింది కూడా యాడ్ చేసి చేయిస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జగ్గంపేటలో 450 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియాకి ఐడెంటిఫై చేశారు. అది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్తో ఫాలో అప్ చేసి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అది కాకుండా హౌస్ సైట్స్ కోసం కొంత ల్యాండ్ని ఐడెంటిఫై చేశారు. అయితే అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో లింక్ అయింది. ఇరిగేషన్ డిపార్ట్మెంటు అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు కెనాల్స్కి ఏదైతే తవ్వుతున్నారో మట్టి, దాన్ని అక్కడ వేశారు. మట్టి వేయటం కోసంగా దాన్ని కొన్నారు, ల్యాండ్ అక్విజిషన్ చేశారు. బట్ ఆ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి మాది అని వాళ్ళు అంటున్నారు. బట్ రాష్ట్ర ప్రభుత్వం అక్వైర్ చేసి వాళ్ళకి ఇచ్చింది. బట్ దాన్ని కేంద్రంతో కూడా కన్సల్ట్ చేయాలి, తప్పదు. కన్సల్ట్ చేసి హౌస్ సైట్స్ కాబట్టి
గవర్నర్ ముఖ్యమంత్రి ద్వారా ఫాలోఅప్ చేయించి దాన్ని తీసుకుని హౌస్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను.